హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నీలకంఠ మిమిక్రీ. ఈరోజైతే నేను కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చాను. ఈ పేరు మీకు ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది కదా. అవునండి, విజయవాడలో కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే చాలా ఫేమస్. మన ఆర్జీవి గారు కూడా అప్పట్లో ఈ కాలేజీలోనే చదువుకున్నారు. ఆ రోజుల్లో స్టూడెంట్స్ మధ్య వార్లు, ర్యాగింగ్లు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని చెప్పి ఆయన ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఇవి జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్గా. కాకపోతే అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటికి చాలా వరకు మారాయి. కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాయి. సరే, ఈ కాలేజీకి నీలకంఠ గారు మీరెందుకు వచ్చారు అన్న, మీకేంటి పని అని అనుకుంటున్నారా? చెప్తానండి. అదే అక్కడే ఉంది విషయం. ఈరోజు మా పెద్దమ్మాయి మహేశ్వరికి ఎంసెట్ పరీక్షలు సెంటర్ ఇక్కడ పడిందనమాట. సో అందుకే మా చిన్న పాప నేను ఇద్దరం కలిసి ఎగ్జాము రాసేసింది, 12 అయిపోతుంది, తీసుకురావాలి కదా పిల్లని అని చెప్పి మేమిద్దరం వెళ్ళాము కాలేజీకి. వెళ్తూ ఈ లొకేషన్స్ అన్నీ కూడా మనం తీయడం జరిగింది. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది కాలేజీ. మాత్రం చాలా విశాలంగా, చాలా పెద్దగా ఉంటుంది. మొత్తం అంతా గ్రీనరీ ఉంటుంది. అటు ఇటు లోపలంతా చెట్లు ఉంటాయి, గ్రౌండ్ ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడైతే మీరు చూస్తున్నారు, మన లెఫ్ట్ సైడు మనం లోపలికి వెళుతుంటే బోర్డు కనిపిస్తుంది. చూశారు కదా, వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి మ్యాప్ అనమాట. ఇక్కడ మీకు అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, లైబ్రరీ, అలాగే ఇవన్నీ కూడా చెప్పారు. అట్లాగే చెప్పాను కదా, ర్యాగింగు ఇలాంటివి ఉన్నాయి కదా. అలాంటివి ఉన్నప్పుడు వాటికి పనిష్మెంట్ కూడా ఈ బోర్డు పెట్టారనమాట. చూశారు కదా, ఇక్కడ పనిష్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా రాశారు. ఇక అక్కడి నుంచి మేము ఇంకొంచెం ముందుకు వస్తే చాలా అంటే చాలా బాగుంది. చూడండి ప్రకృతి ఎంత బాగుందంటే ఇక్కడికి వస్తే చాలా చల్లగా ఉంటుంది. అటు ఇటు చెట్లు. మా చిన్న అమ్మాయి నేను వెళ్తున్నాం. మా పెద్ద పాప ఎగ్జామ్ రాసేసింది, బయటకు వస్తుంది. అక్క కనిపిస్తుందేమో చూడరా అని చెప్పి అంటున్నా. కెమెరాకి అటువైపు చూస్తుంటే ఇటు చూడు, ఇటు చూస్తే కరెక్ట్గా కనిపిస్తుందని మా అమ్మాయికి చెప్తుంటే చూస్తుంది. నడుచుకుంటే వెళ్తున్నాం, ఇద్దరం చూస్తున్నాం. అరే అక్క కనిపిస్తుందేమో చూడరా అంటే చూస్తున్నా డాడీ అంటుంది. అందరూ కూడా స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు బయటకు వస్తున్నారు. అందులో ఆ కాలేజీలో చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. కనిపిస్తుందారా? ఎక్కడ కనిపిస్తుందో చూడు ఒకసారి, ఎట్లా రాసిందో ఏమో. అది కాదు మా పెద్దమ్మాయి వెనకాల నడుస్తుంది కదా, చూసాము. మేమైతే చూసాము, తను చూసిందో చూడలేదో పిలుస్తుంది చిన్నపిల్ల. అక్కయ్యని పిలవరా అంటే పిలుస్తుంది. చూస్తుందా? ఓయ్ మహి, చూసింది. ఎరా ఎగ్జామ్ ఎలా రాసావు, బాగా రాసావా అని అడిగితే అదొక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అంటే రాశాను అన్నట్లు ఇచ్చింది. మా చిన్నమ్మాయి అయితే నవ్వుతుంది. డాడీ అయిపోయింది, అక్కయ్య ఫేస్లో ఏదో తేడా కనిపిస్తుంది అని చెప్పి అంటే నవ్వుకున్నాం. ఎట్లా రాస్తే ఏమవుతుందిలే కానీలే అన్నట్లుగా ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేస్తుంటే దారి మధ్యలో చల్లగా కూల్ డ్రింక్స్ తాగేసి ఇంటికి వచ్చాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.